తిరుమల లడ్డూలో సింథటిక్ నెయ్యి వాడారన్న వార్తలు భక్తులను కలిచివేశాయి. ఇది ఇప్పుడు దేశవ్యాప్తంగా ప్రకంపనలు రేపుతోంది. ఇలాంటి తరుణంలో శ్రీశైలంలోనూ నెయ్యి కల్తీ అయిందని సీఎం చంద్రబాబు వెల్లడించడం భక్తులను ఆందోళనకు గురిచేస్తోంది. దేవుడి దర్శనం, ప్రసాదం, ఆశీర్వాదం తీసుకోవడం హిందువుల సంప్రదాయం. అందులో వెంకటేశ్వరుడి లడ్డూ అంటే దాని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. శ్రీశైలం మల్లన్న స్వామివారి లడ్డూ ప్రసాదం అన్న భక్తులు ఎంతో మక్కువ చూపిస్తారు. శ్రీశైలం మల్లన్న లడ్డూ కూడా తిరుమల లడ్డూ తరహాలో మంచి సువాసన, రుచి ఉంటుంది. శ్రీశైలం మల్లన్న లడ్డూ ప్రసాదం ఇంటికి తీసుకువెళ్లి పూజ చేసి మరీ బంధువులు, మిత్రులకు ఇస్తూ ఉంటారు. అలాంటి పవిత్రమైన లడ్డూ ప్రసాదంలో నెయ్యి కల్తీ అయిందన్న మాట మల్లన్న భక్తుల మనసులను కలచివేస్తోంది. సీఎం చంద్రబాబు కర్నూలు జిల్లా పర్యటనలో తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారాన్ని ప్రస్తావించి శ్రీశైలంలోనూ నెయ్యి కల్తీ అయిందని వెల్లడించారు. 2022 మే నుంచి 2023 మార్చి 11 వరకు తిరుపతికి చెందిన రాజేష్ కార్పొరేషన్ నెయ్యి సరఫరా కాంట్రాక్ట్ దక్కించుకుంది. అంతకుముందు వరకు శ్రీశైలానికి విజయ మిల్క్ డైరీ నెయ్యి సరఫరా చేసింది. విజయ డైరీ నుంచే నెయ్యి కొనే శ్రీశైలం దేవస్థానం 11 నెలల్లో తిరుపతికి చెందిన రాజేష్ కార్పొరేషన్ నుంచి 3,25,064 కిలోల నెయ్యి కొనుగోలు చేసి 15,89 లక్షల రూపాయలు చెల్లించింది. రాజేష్ కార్పొరేషన్కు వాస్తవంగా డైరీ లేదు. రాజేష్ కార్పొరేషన్ ద్వారా శ్రీశైలం దేవస్థానానికి సరఫరా అయిన నెయ్యి కూడా భోలేబాబా డైరీ నుంచి వచ్చిందేనని సమాచారం. భోలేబాబా సంస్థ తిరుపతికి చెందిన వేరే సంస్థల ద్వారా కూడా కల్తీ నెయ్యి విక్రయించేదని సిట్ దర్యాప్తులో తేలింది. రాజేష్ కార్పొరేషన్ ఆ సంస్థల నుంచి నెయ్యి కొని శ్రీశైలం దేవస్థానానికి సరఫరా చేసినట్లు అనుమానిస్తున్నారు. 2022లో విజయ డైరీ ప్రతినిధులకు, దేవస్థానం అధికారులకు నెయ్యి ధర విషయంలో ఏకాభిప్రాయం కుదరలేదు. ధర తగ్గించాలని దేవస్థానం అధికారులు ఒత్తిడి తేవడంతో అంత తక్కువ ధరకు ఇవ్వలేమని విజయ డైరీ తేల్చి చెప్పింది. దీంతో రాజేష్ కార్పొరేషన్ కిలో నెయ్యి 489 రూపాయలకే ఇస్తామనడంతో సరఫరా కాంట్రాక్ట్ను వాళ్లకే కట్టబెట్టారు. విజయ డైరీ చైర్మన్ ఎస్వి జగన్ ఈ విషయంలో జోక్యం చేసుకుని ఆలయానికి విజయ డైరీ నెయ్యి కొనుగోలు చేయాలని సంప్రదింపులు జరిపారు. అప్పటి దేవాదాయ మంత్రికి కూడా ఈ విషయం చెప్పి విజయ డైరీ నుంచి నెయ్యి కొనేలా అప్పటి ఆలయ ఈవోపై ఒత్తిడి తెచ్చారు. తక్కువ ధరకు రాజేష్ కార్పొరేషన్ నెయ్యి సరఫరా చేస్తోందని ఆలయ అధికారులు సమాధానమిచ్చారు. ఒక దశలో సీఎం కార్యాలయంతో కూడా చర్చించారు. అనేకసార్లు ఒత్తిడి చేసిన తర్వాత తిరిగి విజయ డైరీ నుంచి నెయ్యి కొనుగోలు చేయడం ప్రారంభించారు. శ్రీశైలం దేవస్థానంలో సగటున రోజుకు 1,00,000కు పైగా లడ్డూలు విక్రయిస్తారు. 2023 ఏప్రిల్ నుంచి మళ్లీ విజయ డైరీ శ్రీశైలం దేవస్థానానికి నెయ్యి సరఫరా చేస్తోంది. శ్రీశైలంలో 2022 నుంచి 2023 వరకు 11 నెలలు సప్లై చేసిన నెయ్యిపై ట్రస్ట్ బోర్డు సభ్యులు అనుమానం వ్యక్తం చేశారు. రాజేష్ కార్పొరేషన్పై సిట్ చేత, సిబిఐ చేత విచారణ చేయించాలని ట్రస్ట్ బోర్డు సభ్యులు సమావేశంలో కోరారు. రాజేష్ కార్పొరేషన్కి డైరీ ఫామ్ లేదని, భోలేబాబా ద్వారా నెయ్యి సప్లై చేయడంతో అనుమానాలు వస్తున్నాయన్నారు ట్రస్ట్ బోర్డు సభ్యులు. శ్రీశైలంలో కల్తీ నెయ్యి సరఫరా జరిగిందని ప్రత్యేక విచారణ చేయాలని అమరావతిలో సీఎం చంద్రబాబును కలిసి వినతిపత్రం సమర్పించారు ట్రస్ట్ బోర్డు సభ్యుడు ఆలా అనిల్ కుమార్. శ్రీశైలంకు సరఫరా చేసిన నెయ్యిని గాని, లడ్డును గాని పరీక్ష చేసినట్లు సమాచారం లేదు. అయితే భోలేబాబా నుంచి నెయ్యి కొనుగోలు చేసి శ్రీశైలం ఆలయానికి సరఫరా చేశారని సమాచారం. గతంలో పనిచేసిన ఈవో ఎలాంటి కల్తీ జరగలేదని చెప్పుకొచ్చారు. అయితే సీఎం చంద్రబాబు తాజాగా శ్రీశైలంలోనూ నెయ్యి కల్తీ జరిగిందని చెప్పడంతో హాట్ టాపిక్ అయింది. పూర్తి స్థాయిలో దర్యాప్తు జరిగితే శ్రీశైలం ఆలయానికి సరఫరా చేసిన నెయ్యి కల్తీ అయిందా లేదా అన్నది క్లారిటీ వస్తుంది.